అందరికీ నమస్కారం. మీ భక్తి ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు తోడుగా ఉండే మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సింహరాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 నెల మీకు ఎలా ఉండబోతోంది, గ్రహాల సంచారం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, ఏ అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయో అన్నీ వివరంగా చూద్దాం. మనం ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక చిన్న పని. మీరు సింహరాశి వారైతే కింద కామెంట్స్లో మీ రాశి పేరుని తెలియజేయండి. మన సింహరాశి కుటుంబం ఎంత పెద్దదో చూద్దాం కదా. సరి, ఈ నెలలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఫిబ్రవరి నెల మీకు మొత్తం మీద ఎలా ఉండబోతోంది, తర్వాత మీ కెరీర్, వ్యాపారం, డబ్బు విషయాలు, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, కుటుంబం, అలాగే ఆరోగ్యం, చదువుల గురించి కూడా మాట్లాడుకుందాం. చివర్లో మీకు ఉపయోగపడే ముఖ్యమైన తేదీలు, శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మొట్టమొదటగా ఫిబ్రవరి 2026 సింహరాశివారికి ఓవరాల్గా ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది, వినండి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ నెల మీకు ఏకంగా 1000 ఏనుగుల బలం వస్తోందట. ఒక్కసారి ఊహించుకోండి. అంటే మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త శక్తి వస్తోంది. ఎంత కష్టమైన పనైనా సరే చాలా తేలికగా పూర్తి చేసేంత బలం మీకు లభిస్తోంది. అయితే ఇంత అపారమైన శక్తి వస్తున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నెల మొదట్లో మీ రాశినాథుడైన సూర్యుడి సంచారం అంతా అనుకూలంగా లేదు. అందుకే మీకొచ్చిన ఆ బలాన్ని, ఆ శక్తిని తొందరపడకుండా చాలా ఓపికతో సరైన దారిలో పెట్టడం ముఖ్యం. మనం ఈ నెలను 2 భాగాలుగా చూద్దాం. మొదటి సగం, రెండో సగం. ఫిబ్రవరి 15 తర్వాత సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సూర్యుడు కుంభరాశిలోకి వెళ్తాడు. అది మీకు కలిసి వస్తుంది. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు ఏవైనా కొత్త పనులు మొదలుపెట్టాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా నెల 2వ భాగంలో ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితాలొస్తాయి. సరే, ఈ 2 రకాల ఫలితాలు మీ వృత్తి, ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగం చేస్తున్న వాళ్లకి ఇది ఒక మంచి సమయం. మీరు చేస్తున్న తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ కావొచ్చు. మీకు కొత్త బాధ్యతలు, మంచి గుర్తింపు లభిస్తాయి. కాని ఉద్యోగం మారాలి అనుకునేవాళ్లు మాత్రం కాస్త ఆగాలి. తొందరపడద్దు, మంచి అవకాశాలు నెల చివర్లో వస్తాయి. ఆఫీస్లో మీతో పోటీపడేవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కళాకారులకు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి మాత్రం అద్భుతం. అవార్డులు, కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక వ్యాపారం చేసేవాళ్లకి ఒక ముఖ్యమైన సలహా. ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీ సొంతంగా ఏదైనా మొదలుపెడితే మంచి ఫలితాలుంటాయి. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫిబ్రవరి 15 తర్వాతే ప్లాన్ చేసుకోండి. తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు. అనుభవం ఉన్నవాళ్ల సలహా తీసుకోండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. డబ్బు విషయంలో ఒక పెద్ద హెచ్చరిక. ఈ నెలలో ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కంటికి నచ్చింది కొనాలనిపిస్తుంది, అనవసరమైన వాటికి కూడా ఖర్చు పెడతారు. సో బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే నెల చివరికొచ్చేసరికి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అది మీకు కాస్త రిలీఫ్ ఇస్తుంది. డబ్బు, ఉద్యోగం సరే, మన జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనవి మన సంబంధాలు కదా. మరి ప్రేమ, పెళ్లి, కుటుంబ విషయాల్లో ఈ నెల ఎలా ఉండబోతోంది? ఇక్కడ మీ మాట తీరే చాలా కీలకం. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడేస్తుంది. పెళ్లి కాని వాళ్లకు ఒక గుడ్ న్యూస్. మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త పెళ్లి ప్రపోజల్స్ కూడా రావచ్చు. కాని పెళ్లైన వాళ్లు మాత్రం చాలా ఓపికతో ఉండాలి. మీ మాటల్లో జాగ్రత్త. లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలు పెద్దవి కావచ్చు. ఇక సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని నిరాశలెదురు కావచ్చు. దీనికి కొన్ని పరిహారాలున్నాయి. వాటి గురించి చివర్లో మాట్లాడుకుందాం. కుటుంబంలో ప్రశాంతత కోసం కొన్ని చిన్న టిప్స్ పాటించాలి. ముఖ్యంగా మహిళలు కోపంలో మాట తూలొద్దు. అది అపార్థాలకు దారితీయొచ్చు. అలాగే పురుషులు అతి ఉత్సాహం చూపించి సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. ఇంకో ముఖ్యమైన విషయం, బంగారం వస్తువుల విషయంలో జాగ్రత్త.
దొంగతనం జరగడం లేదా మీ అజాగ్రత్త వల్ల పోగొట్టుకోవడం జరగవచ్చు. అయితే బృహస్పతి సపోర్ట్ వల్ల మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అదొక మంచి విషయం. సింహరాశి వాళ్లకి ఈ విషయాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో మీకు ఏది బాగా రిలేట్ అయింది? మర్చిపోకుండా మీ రాశి పేరుని కామెంట్స్లో మాకు చెప్పండి. మీ అనుభవాలు తెలుసుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే కదా ఆరోగ్యం, చదువు మీద మనసు లగ్నమయ్యేది. సో ఇప్పుడు ఆ రెండు ముఖ్యమైన రంగాల గురించి కూడా తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో ఈ నెల కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఒక సలహా: దూర ప్రయాణాలు అస్సలు వద్దు. వాటిని వీలైనంతవరకు వాయిదా వేయండి. ఏదైనా అనారోగ్యం వస్తే మందులు వాడటంలో బద్దకించకండి. వెంటనే డాక్టర్ను కలవండి. ఇక విద్యార్థుల విషయానికొస్తే మీరు గతంలో పడ్డ కష్టానికి మంచి ఫలితం వస్తుంది. కానీ చెడు స్నేహాల వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదముంది. జాగ్రత్త. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు మీ తల్లిదండ్రుల సపోర్ట్ బలంగా ఉంటుంది. సరే, ఇప్పుడిదాకా మనం సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ నెలను విజయవంతంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? పాజిటివ్ ఫలితాలను ఎలా పెంచుకోవాలి? దానికోసం ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన తేదీలు, చాలా శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తేదీలను మీ ఫోన్లోనో క్యాలెండర్లోనో నోట్ చేసుకోండి. శుభప్రదమైన తేదీలు 3, 8, 15, 16, 18, 24, 25, 26. ఈ రోజుల్లో మీ ముఖ్యమైన పనులు మొదలుపెట్టండి. ఇక అశుభప్రదమైన తేదీలు 1, 5, 10, 13, 20, 21, 22, 28. ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు మొదలుపెట్టకపోవడం మంచిది. ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా శక్తివంతమైన పరిహారం. రోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి స్వచ్ఛమైన పసుపు తీసుకుని మీ ఇంటి ప్రధాన గడపను అలంకరించండి. ఆ తర్వాత దానికి అందంగా కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. డబ్బు, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ఇంకా కొన్ని ముఖ్యమైన పరిహారాలు చూద్దాం. మీ రాశినాథుడు సూర్యుడు కాబట్టి ఆదివారాల్లో సూర్యుడికి నీళ్లు సమర్పిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని ప్రభావం తగ్గడానికి ఓం శం శనిశ్చరాయ నమః అని జపించండి. నల్ల నువ్వులు దానం చెయ్యండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, బట్టలు, నువ్వులు దానం చేయడం వల్ల మీకు చాలా పుణ్యమొస్తుంది. చివరగా మీ పెరట్లో పూసిన పువ్వులను ఏ కోరిక కోరుకోకుండా గుడిలో కాని నదిలో కాని సమర్పించండి. ఇది చాలా మంచిది. సో మొత్తం మీద ఈ నెల సారాంశం ఇదేనండి. కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు క్రమశిక్షణతో, ఓపికతో ఉండి చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. మీలో ఉన్న అద్భుతమైన శక్తి బయటకొస్తుంది. మీరు ఖచ్చితంగా గొప్ప విజయాన్ని సాధిస్తారు. మనం ముగించే ముందు చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు మనం చెప్పుకున్న విషయాల్లో మీకేది బాగా నచ్చింది? ఏ పరిహారం మీరు పాటించబోతున్నారు? మీ రాశి పేరుతో పాటు కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మీ అందరి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో